ఆమేన్. ఆమేన్. అందరు కూర్చుండమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. అంత బాగున్నారమ్మా? మీరు బాగున్నారా? మంచిది. దేవుని అపారమైనటువంటి ప్రేమ దేవుడు మన పట్ల చూపిస్తూ మరొకసారి ఆయన సన్నిధానానికి తోడుకొని వచ్చిన దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. ఈ సమయమున గడిచిన వారములో దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడుతూ వచ్చాడో కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుని మనం త్వరగా ముందుకు వెళ్దాం. నిలవబెట్టి ఇట్లను మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములు ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఇక్కడ చూడండి, గడిచిన వారములో దేవుడు మనతో ఏం మాట్లాడుతూ వచ్చాడంటే, అయ్యా, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి, ఎవరు పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉంటాడని ఈ యేసుప్రభు శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చారు. ఎవడు గొప్పవాడు అనేటువంటి విషయం పక్కన పెడితే పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారో ఒక మాట నేను తెలియజేస్తానని చెప్పి యేసుప్రభు వారు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తూ వచ్చాడు. ఈ చిన్న బిడ్డల వలె ఎవరైతే మార్పు చెందుతారో వారే పరలోక రాజ్యములో ప్రవేశించబడతారు అన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్న మాట, పరలోక రాజ్యంలో ప్రవేశించబడాలంటే మనం మొట్టమొదటిగా చేయవలసిన మాట ఏమిటంటే క్రొత్తగా ఒకడు జన్మించాలి. క్రొత్తగా మనము జన్మించితేనే పరలోక రాజ్యంలో మనందరం కూడా ప్రవేశించబడతాం. రెండవది, మార్పు చెందబడాలి. మారు మనసు పొందినవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించబడతాడు. ప్రేమైన దేవుని సంగమా, నీతిమంతుడిగా మార్చబడిన వాడే దేవుని రాజ్యములో చేర్చబడతాడు అన్న భావాన్ని గడిచిన వారంలో దేవాది దేవుడు మనందరితో మాట్లాడుతూ వచ్చాడు. అందుకే మనందరం కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఈ భక్తి అంతా కూడా. మరి పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశించబడతారు? ఒకడు కొత్తగా జన్మించినవాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. మనం జన్మించున్నామా అని గడిచిన వారములో దేవుడు ప్రశ్న వేశాడు. మన దగ్గర జవాబు ఉందా? అందుకే ప్రేమైన దేవుని సంగమా, క్రొత్తగా జన్మించిన వాడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. ఆత్మ మూలముగా జన్మించిన వాడు మరి అన్నడు కూడా లోకం వైపు చూడడు, లోకాశల వైపు పరిగెత్తడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఒకసారి మనము నీటి మూలంగా బాప్తీసం పొంది, ఒకసారి మనము ఆత్మ మూలంగా బాప్తీసం పొందిన తర్వాత మరలా మన జీవితంలో మనం ఎక్కడ కూడా లోకంలో పడిపోకూడదు. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. అందుకే మనం అందరం కూడా ఆత్మ మూలముగా జన్మించాలి. దేవుని ఆత్మను మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆత్మచేత నడిపించబడినప్పుడే మనందరం కూడా దేవుని రాజ్యములో ప్రవేశించబడతామన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ వారము దేవుడు ఏం మాట్లాడుతున్నాడో కొద్ది నిమిషాలు వాక్య భాగాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచన భాగాన్ని చదువుకుందాం. ఒకరు చదవాలి. జ్ఞానుల సహవాసము చేయువాడు, ఒకరు అని చెప్పాను, జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన దేవా, కనికర పూర్ణుడైన మా యేసయ్య నీకు వందనాలు. అద్వితీయ సత్యదేవుడైన మా యేసయ్య, నీ పునరుద్ధాన దినమున చదవబడిన లేఖన భాగాన్ని ఆధారము చేసుకుని మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, సంఘమునకు ఎలాంటి వర్తమానాన్ని అందజేయాలో మీరే మాట్లాడమని అడుగుతున్నాము తండ్రి. మీరు మాట్లాడితే మా బ్రతుకులు మార్చబడతాయి, మా జీవితాలు సరిచేయబడతాయి, నీ రాకడ కొరకు ఆత్మీయంగా సిద్ధపరచబడతాయి. ప్రభా, మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ముందున్న వాక్య పరిచర్య అంతటిని ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు దివ్యమైన నామమున
ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. సామెతలు 13వ అధ్యాయంలో జ్ఞానాన్ని గురించి ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ అధ్యాయం అంతా కూడా జ్ఞానాన్ని గురించి రాయబడింది. అందుకే మొదటి వచనాన్ని చూడండి ఒకసారి. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. అందుకే దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఈ 20వ వచన భాగంలో జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును అని రాయబడింది. 2 సహవాసాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 2 సహవాసాలు ఎలాంటివంటే, మనుషుని జీవితాన్ని ఒక సహవాసం పాడు చేస్తుంది, ఒక సహవాసము కడుతుంది. అందుకే దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్న రీతిగా మంచి సహవాసము చేయవాడు ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు, ఆత్మీయంగా వర్ధిల్లుతూ ఉన్నాడు అని రాయబడింది. చెడు సహవాసము చేయవాడు పాపములో పడిపోతున్నాడు, పతనానికి దారి తీస్తుంది అని రాయబడింది. అందుకే ప్రియమైన దేవుని సంగమా, నీవు ఎవరితో సహవాసము కలిగి ఉన్నావు అనేది ఈ ఆదివారపు ఆరాధనకు వచ్చిన మనందరితో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎవరితో సహవాసం చేస్తే వారి లక్షణాలు మనకు వస్తాయన్న ఉద్దేశాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే జ్ఞానులతో సహవాసము చేయవాడు జ్ఞానము కలిగిన వాడు అవుతాడు, మంచి జ్ఞాన విద్యములు కలిగిన వాడిగా ఉంటాడు. అందుకే ఆత్మీయులతో సహవాసం చేసామనుకోండి, మనం ఆత్మీయంగా వర్ధిల్లుతాం. లోకస్తులతో సహవాసం చేసామనుకోండి, ఏమైపోతాం? మనం చెడిపోతాం. అందుకే ఈ మధ్యాహ్నం వేళ ఆయన సన్నిధికి వచ్చిన మనందరం కూడా ఎలాంటి సహవాసం కలిగి ఉన్నామనేది చాలా ప్రధానమైనటువంటి ఉద్దేశంతో దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఒక చిన్న బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు అండి, ఒక యవనస్తుడు తండ్రి సహవాసాన్ని విడిచిపెట్టి లోక సహవాసంలో పడిపోయాడు. తండ్రి సహవాసంలో ఉన్నంతకాలం అతడు చక్కగా వర్ధిల్లుతున్నాడు. అతనికి ఏ మేలు కూడా కొదవ లేకుండా సర్వ సమృద్ధిని ప్రసాదింపచేశాడు తండ్రి. ఎందుకంటే అతడు తండ్రితో సహవాసం కలిగి ఉన్నాడు, తండ్రితో స్నేహం కలిగి ఉన్నాడు, తండ్రితో అత్తుకొని జీవిస్తున్నాడు. అందుకే తండ్రికి అత్తుకొని జీవించినందువల్ల, తండ్రితో సహవాసం చేసినందువల్ల అతనికి ఏ మేలు కూడా కొదవలేదు, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. అందుకే ఎప్పుడైతే తండ్రి సహవాసాన్ని విడిచిపెట్టి లోక స్నేహితులతో స్నేహం చేశాడో అప్పుడు అన్నీ కూడా అతడు కోల్పోయాడు. అందుకే జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము కలిగిన వాడుగా ఉంటాడు, మూర్ఖులతో సహవాసం చేయవాడు చెడిపోతాడు అన్న భావాన్ని దేవుడు అక్కడ చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే నమ్మి బాప్తిసం పొంది రక్షించబడిన వారితో పేతురు గారు ఏమంటాడండి అపొస్తలుల కార్యములో, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి, రక్షణ పొందండి అని చాలా స్పష్టంగా ప్రభు పేతురు ద్వారా అపొస్తలుల కార్యములో చాలా స్పష్టంగా 2వ అధ్యాయంలో మాట్లాడుతూ వచ్చాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి మూర్ఖులతో సహవాసం చేయకూడదు, జ్ఞానులతో సహవాసం చేయమన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. మరి ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఎవరి మాట విని ఎవరి మాట ప్రకారంగా జీవిస్తున్నావు? అందుకే ప్రియమైన దేవుని సంగమా, నీవు లోకముతో స్నేహం చేసినట్లయితే ఆ యవనస్తుని వలె చెడిపోతావు. లోక స్నేహాన్ని పడిపోయాడు, లోకంలో ఉన్నటువంటి స్నేహితులను వెంబడించాడు, అతడు చెడిపోవటానికి కారకుడయ్యాడు. అందుకే తండ్రి అయినటువంటి వానితో సహవాసం చేసేంత వరకు సర్వ సమృద్ధిని పొందుకొని జీవితాన్ని కొనసాగించుకున్నాడు. అందుకే నమ్మి బాప్తిసం పొంది రక్షించబడి ఆదివారం దేవుని మందిరానికి వచ్చినటువంటి మనము ఇంకా మూర్ఖుల సహవాసంలోనే ఉన్నావేమో జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు. మూర్ఖులు ఏం చేస్తారండి? మూర్ఖులు ఏం చేస్తారు? జీవితాన్ని పాడు చేస్తారు, కుటుంబాన్ని పాడు చేస్తారు, సంఘాన్ని పాడు చేస్తాడు. అందుకే నమ్మి బాప్తిసం పొంది రక్షించబడినటువంటి క్రైస్తవ సమాజమా, మూర్ఖులకు ఈ తరము వారికి వేరయ్యునండి, వేరుగా ఉండి మీరు రక్షణ పొందండి అని ప్రభు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. ఇంకా మన జీవితంలో మనము మూర్ఖులకు ఈ తరము వారికి
వేరైపోకుండా రక్షణ పొందకుండా జీవితంలో కొనసాగించుకుంటూ ఉన్నట్లయితే అది పాడవుతుంది అన్న భావాన్ని దేవుడు అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి, మనం ఎవరితో సహవాసం చేయకూడదో దేవుడు చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం. మనం త్వరగా మనం చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేసుకుందాం. 7వ వచనం నుంచి చదవండి. మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చెయ్యక, వారి దేవతల పేర్లను ఎత్తక, వాటి తోడని ప్రమాణము చేయక, వాటిని పూజింపక, వాటికి నమస్కరింపగా. చూడండి, యెహోషువ ద్వారా దేవుడు ఇశ్రాయేలుల ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏమన్నాడు అక్కడ? ఈ జనుల సహవాసము చేయొద్దు. ఈ జనులు అంటే ఎవరు? ఐగుప్తీయులు, అన్యులు, దేవుని ఎరగనటువంటి జనాంగం. అందుకే యెహోషువ ద్వారా దేవుడు అక్కడ తెలియజేసిన మాట ఏమిటంటే, ఈ జనుల సహవాసము చేయొద్దు. ఎందుకు ఆ జనుల సహవాసము చేయొద్దు అని ఇక్కడ యెహోషువ ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు అని మనం పరిశీలన చేస్తే, ఆ జనులతో సహవాసం చేసిన వారు చెడిపోయిరి అని బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. కొందరితో సహవాసం చేస్తే ఏమైపోతాం? చెడిపోతారండి. కొందరితో సహవాసం చేస్తే సమృద్ధిగా ఉంటారు, సమాధానంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు. అందుకే అన్నాడు అక్కడ యెహోషువ ద్వారా దేవుడు అన్నాడు ఏంటంటే, ఈ జనుల సహవాసము వారిని చెయ్యనీయవద్దు. ఎందుకయ్యా ఆ జనులతో సహవాసం చేయనీయద్దు అంటుంటే అక్కడ రాయబడిన మాట చూడండి. కొరింథీయులకు రాసిన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. దేవుని సన్నిధిలో దేవుడు చాలా సూటిగా ఖండితంగా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నమాట. 14వ వచనం నుంచి చూడండి. 2వ కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం నుంచి. 14వ వచనం సార్. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యమో. చూడండి, ఆ జనులతో మీరు సహవాసము చెయ్యకుడి అని మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ జనులు అంటే, ఆ జనులు అవిశ్వాసులు అని రాయబడింది. నువ్వు ఒక విశ్వాసవి, ఒక మంచి విశ్వాసములు ఎదుగుతున్నవాడవు. అవిశ్వాసికి విశ్వాసికి ఏమి సాంగత్యము, ఏమి పొత్తు. ఇప్పుడు ఇక్కడ ఏముంది? మన మధ్యలో వెలుగుంది. వెలుగున్న చోట చీకటి ఉంటుందా? ఉండదు. అందుకే విశ్వాసి ఉన్న కాడ అవిశ్వాసి ఉన్న కాడ విశ్వాసి ఉండకూడదు. అవిశ్వాసి విచిత్రమైన మాటలు మాట్లాడతాడు. అవిశ్వాసి కుటుంబాన్ని, సంఘాన్ని, వ్యక్తిని పాడు చేయాలని కోరుకుంటాడు. అందుకే ప్రియమైన దేవుని సంఘమా, అవిశ్వాసితో మీరు జోడిగా ఉండొద్దండి. ఒక విశ్వాసిగా ఎదుగుతున్న నీవు అవిశ్వాసితో జోడిగా మీరు ఉండకుడి అని దేవుడు చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంఘమా, కొందరి సహవాసం ఏం చేస్తుందంటే మనిషిని ఉత్తేజింపచేస్తుంది, ఆశీర్వదింపచేస్తుంది, దేవుని సన్నిధికి నడిపిస్తుంది అని రాయబడింది. మరొక సహవాసం ఏం చేస్తుంది? దేవుని సన్నిధికి దూరం చేస్తుంది. అరే, మందిరానికి పోకపోవటమే మంచిదిరా. ఎందుకంటే ఆ సహవాసం అలాంటి జీవితాన్ని కొనసాగింపచేస్తుంది. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ మాట చదవండి. ఎక్కడ? 18వ వచనం. మనకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున ఏమన్నక్కడ? కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఆ జనములతో మీరు సహవాసము చేయకుడి. ఎందుకంటే వారి జీవితంలో వారు దేవునికి విరుద్ధముగా జీవించిన వారు, విరుద్ధముగా బ్రతికిన వారు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే,
ఈ జనులతో మీరు సహవాసము చేయకూడని దేవుడు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్నం వేళ ప్రభు సన్నిధికి వచ్చిన మనం ఇంకా ఎక్కడైనా మూర్ఖులకు ఈ తరము వారికి సహవాసం కలిగి జీవించినట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా అక్కడ ప్రత్యేకముగా ఉండండి, కానీ మీరు వారితో సహవాసం చేయొద్దని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, మనందరము కూడా దేవుని సన్నిధికి వచ్చిన మనందరం కూడా మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండొద్దండి. ఈ రోజుల్లో మనం అందరం కూడా అవిశ్వాసులతో జోడిగా ఉండి వారి అవిశ్వాసాన్ని మనం సంపాదించుకుంటున్నాము, కానీ విశ్వాసాన్ని మనము వృద్ధి చేసుకోలేకపోతున్నాం. అందుకే ఆ మాట చూడండి, దేవుడు చాలా స్పష్టంగా రాస్తూ వచ్చాడు. కీర్తన గ్రంథం 106వ కీర్తనల గ్రంథం. ఎందుకు వారికి వేరుగా ఉండి మీరు ప్రత్యేకముగా ఉండుడిని దేవుడు మాట్లాడుతూ వచ్చాడంటే అక్కడ రాయబడిన మాట చూడండి, దేవుడు చాలా సూటిగా ఖండితంగా మనతో మాట్లాడుతున్నాడు. 35వ వచనం, 106వ కీర్తన 35వ వచనం. అన్యజనులతో సహవాసము చేసి, ఏమంటున్నాడు అక్కడ? అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు వారు నేర్చుకున్నారు, కాబట్టి మీరు వారితో సహవాసము చేయొద్దండి. ఏమో అన్యులతో సహవాసం చేస్తే అన్యుల యొక్క ఆలోచనలు, అన్యుల యొక్క ఆచారాలు, అన్యుల యొక్క సంప్రదాయాలు వారు నేర్చుకుని రేని చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే ఈ జనులతో మీరు సహవాసము చేయకూడని తెలియజేస్తున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, అన్యులతో సహవాసము చేయొద్దని దేవుడు చాలా ఖండితంగా అక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకు? జ్ఞానులతో సహవాసము చేసిన వాడు జ్ఞానము కలిగిన వాడు అవుతున్నాడు. మూర్ఖులతో సహవాసం చేసిన వాడు చెడిపోతున్నాడు. అందుకే అన్యులతో సహవాసము చేసిన వాడు వారి క్రియలు నేర్చుకున్నారంట. ఎవరితో సహవాసం చేస్తే వారి యొక్క ఆలోచనలు, వారి ప్రవర్తన, వారి మాట తీరు మనం నేర్చుకుంటామండి. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధికి వచ్చిన మనందరం కూడా ఒక ఆత్మీయులతో సహవాసం చెయ్యాలి, కానీ మనము అన్ని జనులతో సహవాసం చేసి అవిశ్వాసులతో జోడిగా ఉండి అవిశ్వాసాన్ని సంపాదించుకొని మనం దేవునికి దూరం కాకూడదన్న భావాన్ని దేవుడు అక్కడ చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు అనేది చాలా మంచి ఆలోచనతో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, రాజుల గ్రంథం 1వ అధ్యాయం. దేవుని సన్నిధిలో దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. 1 నుంచి చదవండి. 1 రాజులు 11వ అధ్యాయం 1వ వచనం నుంచి. 1 రాజులు 11వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనక, ఏమన్నాడు దేవుడు అక్కడ? ఎంత ఖండితంగా దేవుడు, ఎంత ఖచ్చితంగా దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడో, వారితో మీరు సహవాసము చెయ్యకూడదనియు వారిని మీతో సహవాసము చెయ్యనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. ఈ మధ్యాహ్నం వేళ ఆయన సన్నిధికి వచ్చిన మనందరితో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, మీరు వారితో సహవాసం చేయొద్దండి, వారిని మీతో సహవాసం చేయనీయకూడదు అని రాయబడింది. ఏం నేర్చుకుంటాం మనం? వారితో సహవాసం చేసి వారి క్రియలే మనము నేర్చుకుంటాం. ఇప్పుడు మన స్నేహితుడు ఒక అన్యుడు ఉన్నాడు అనుకోండి. సపోజ్ ఒక చిన్న అర్థమైన రీతిలో భావాన్ని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఒక స్నేహితుడు మాకు ఒక అన్యుడు ఉన్నాడు. అతడు ఒక మంచి విగ్రహారాధికుడు, మంచివాడే, మంచి మాట తీరు, మంచి ప్రవర్తన, మంచి ఆలోచన కలిగిన వాడు, మంచి హ్యాబిట్స్ ఉన్నవాడు. అలాంటి మంచి స్నేహితుడు మనకున్నాడు అనుకోండి. కానీ ఒక విగ్రహారాధికుడు, మనం ఎవరము? క్రైస్తవుడిగా పిలువబడుతున్నవాడము. అన్య దేవతలను విసర్జించి సత్యమును, నీతిని, న్యాయమును అనుసరించమని దేవుడు చెప్పినటువంటి ఆ ఆత్మ కలిగినటువంటి దేవుని ఆరాధిస్తున్న మనము ఒకానొక రోజున ఒక అన్యుడు ఆ గృహములోనో లేదా ఆ ఇంటిలోనో ఒక కార్యం జరుగుతున్నప్పుడు ఆ ఇంటికి మనం పిలుస్తూ వచ్చాడు. ఆ ఇంట్లో ఒక విగ్రహారాధన సంబంధమైనటువంటి బలి అర్పణ జరుగుతున్నప్పుడు
మన ఇంటికి వెళ్ళిన తర్వాత అతడు ఏం చెప్తాడు? మా ఇంటికి రండి, భోజనం చేద్దాం అంటాడు. మనం ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అతడు ఏర్పాటు చేసినటువంటి భోజనాన్ని మనం భుజించకపోతే ఏం జరుగుతుంది? అక్కడ అతనికి మనకి స్నేహము తొలగిపోతుంది. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, నువ్వు అన్యులతో సహవాసము చేయొద్దు. ఎందుకంటే అతని మనసు బాధ పెట్టకుండా ఉన్నట్లుగా నువ్వు అతనితో స్నేహం చేయకుండా సరిపోతుంది. అందుకే ప్రేమైనటువంటి దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్న మాట, ఒకవేళ నువ్వు అన్యులతో సహవాసం చేసినట్లయితే అతని క్రియలు మనము నేర్చుకుంటాము అని రాయబడింది. ఈ భక్తి జీవితంలో మనందరం కూడా అన్యులతో సహవాసం చేయొద్దని దేవుడు ఎప్పుడు చెప్పాడు? సొలొమోనుకి హెచ్చరిక చేశాడు. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నమాట. ఏమన్నాడు? మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సిదోనీలు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనక వారితో సహవాసము చెయ్యకుడి 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 అని రాయబడింది. అందుకే ప్రియమైన దేవుని సంఘం, అన్యులు ఎలాంటి వారంటే సున్నితంగా మాట్లాడి మన మనస్సును వాళ్ళ వైపు త్రిప్పేస్తారు. అంత సున్నితంగా, అంత మంచి మాట తీరుగా వారి జీవితంలో ఉంటాయి. అందుకే దేవుని సన్నిధికి వచ్చిన మనందరం కూడా వారితో సహవాసము చేయకూడదు అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇంత ఖండితంగా చెప్పినా జ్ఞానము కలిగినటువంటి మహాభక్తుడు ఎవరైనా, మహాజ్ఞాని సొలొమోన్. ఇతని జ్ఞానాన్ని చూసండి, ఆయా దేశాల నుంచి అతని జ్ఞానాన్ని పరీక్షించడానికి ఎంతోమంది రాజులు, రాణులు అతని దగ్గరికి వచ్చే జ్ఞానాన్ని పరీక్షించి అతని జ్ఞానాన్ని బట్టి అనేకులు ఆశ్చర్యపోయారు. అంత జ్ఞాని ఎవరితో సహవాసం చేశాడండి? 4వ వచనాన్ని చదవండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయములే అతని హృదయము దేవుడిని యెహోవా యెడల యథార్థము కాక పోయెను అని రాయబడింది. ఏమైపోయింది? సొలొమోను హృదయం చెడిపోయింది. అందుకే ప్రియమైన దేవుని సంగమ, దేవుడు మాట్లాడుతున్న అన్యులతో సహవాసము చెయ్యకుడి అని రాయబడింది. అన్యులతో సహవాసం చేస్తే ఎంత ఆత్మీయుడైనా కానీ చెడిపోతాడు, పడిపోతాడు, పతనమైపోతాడు అని రాయబడింది. దేవుని స్వచ్ఛందంగా అంగీకరించని ప్రతి మనుషుడు అన్యుడే. అట్టి వానితో మనం సహవాసం చేస్తే మన జీవితం పతనమైపోతుందన్న భావాన్ని దేవుడు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. అన్యులు ఏం చేస్తారండి? మన జీవితాన్ని వారి దేవతల వైపు త్రిప్పుకొని మన ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీస్తారన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే సొలొమోను హృదయం ఏమైపోయిందంట? దేవుని సన్నిధిలో నుంచి అతని హృదయము తొలగిపోయిన రాయబడింది. 9వ వచనం నుంచి చూడండి. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై ఉన్నాడు. సొలొమోన్, నువ్వు చేస్తున్న పని ఏంటిది? ఎవరితో సహవాసం చేస్తున్నావు? నువ్వు చేసేటువంటి కార్యం ఏంటి అని హెచ్చరిక చేసిన సొలొమోను హృదయం ఇంకా మారలేదు. ఎందుకంటే అన్య స్త్రీలతో సహవాసం చేసి అన్య స్త్రీలను వివాహం చేసుకుని వారి దేవతల వైపు అతని హృదయాన్ని వారు త్రిప్పగా అతడు వారి దేవతల మీద ఆధారపడ్డాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమ, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. జ్ఞాని అని పిలువబడినటువంటి సొలొమోను తన భార్యల మాట విని అతడు దేవుని సన్నిధిలో నుంచి తన హృదయాన్ని తొలగించుకుని వారి దేవతల వైపు త్రిప్పుకొని అని రాయబడింది. అప్పుడు దేవుడు 2 మారులు అతనికి ప్రత్యక్షమై చెప్పాడు. ఆ మాట చదవండి. నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయిను. మన హృదయాలు ఎక్కడున్నాయి? ఏ సహవాసంలో ఉన్నాయి? అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మన హృదయము మనము ఆత్మీయ సహవాసముతో అంటుకట్టుకుని ఉండాలి. అన్యులతో సహవాసం చేస్తే మనం ఎవరి యుద్ధ నుంచి తొలగిపోతాం? దేవుని యుద్ధ నుంచి మనము తొలగిపోయే అవకాశం ఉంది. తొలగిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? ఆ మాట చదవండి.
యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోయెను. యెహోవా అతని మీద కోపగించెను అని రాయబడింది. అందుకే మనము దేవునికి కోపము తెచ్చేటువంటి సహవాసాన్ని మనము కలిగి ఉండకూడదన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అన్యులతో సహవాసం చేసి గోళ్ళకు వెళ్ళొద్దండి. అన్యులతో సహవాసము చేసి వాటికి వీటికి సాగిల పడొద్దండి. అన్యులతో సహవాసము చేసి మూర్ఖులకు ఈ తరము వారి వల్ల ప్రవర్తించొద్దు అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అక్కడ మంచి స్నేహితులు ఉన్నారు, చెడగొట్టే స్నేహితులు ఉన్నారు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? అన్నిలో కూడా చాలామంది మంచి స్నేహితులు ఉన్నారు. కొందరు వాళ్ళే చెప్తారు, అయ్యా మేము పలానా గుడికి వెళ్తున్నాం, మీరు రారు కదా, మంచిదండి, వదిలేస్తారు. కొందరు ఏం చేస్తారు, బలవంతం చేస్తారు, మీరు రావాలి, మీరు మొరకాలి, మీ చర్చికి రామా, మీ గుడికి రామా, మీ మందిరానికి రామా, మీ పండగలకు రామా అని బలవంతం చేసేటువంటి స్నేహాన్ని వద్దు. అది నీ జీవితాన్ని దేవుని యుద్ధ నుంచి దూరం చేస్తుంది, దేవుని కోపానికి గురి చేస్తుంది. అందుకే ప్రియమైన దేవుని సంగమా, అట్టి సహవాసానికి దూరంగా బ్రతకమన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అన్ని జనులు అర్థం చేసుకునే వారు ఉన్నారు. అందుకే జాగ్రత్త కలిగి బ్రతకమన్న భావాన్ని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. సొలొమోను మీద దేవుని ఉగ్రత, దేవుని కోపం వచ్చే రీతిగా సొలొమోను ప్రవర్తించాడు అని రాయబడింది. అందుకే అన్యులతో సహవాసము చేసి వారు వారి క్రియలు నేర్చుకొనిరి అని రాయబడింది. మనం ఎవరికి నేర్చుకుంటున్నాం, ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఒక్కసారి పరిశీలించుకోమని, పరీక్షించుకోమని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. రెండవది సామెతల గ్రంథం 22వ అధ్యాయం. దేవుని సన్నిధిలో చాలా సూటిగా ఖండితంగా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాటలను మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 22వ అధ్యాయం 24 నుంచి చదవండి. అది మన చదవనా? కోప చిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. రెండవది ఏం రాయబడింది ఇక్కడ? కోప చిత్తునితో సహవాసము చెయ్యొద్దు అన్నాడు. కోప చిత్తునితో మనం సహవాసం చేస్తే ఏం తెచ్చుకుంటామంట? ఏం తెచ్చుకుంటాం? ఉరి తెచ్చుకుంటామంట. అందుకే కోపస్తులతో ఎక్కువగా సహవాసం చేయకూడదు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, కోపపడుడు కానీ పాపము చేయొద్దు. పాపము చేసేవాడు మరీ 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 డేంజరస్. అందుకే దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు, ఏమన్నాడు? కోప చిత్తునితో సహవాసము చేయొద్దు. కోప చిత్తుడు ఏం చేస్తాడంటే ఒక వ్యక్తిని మాటలతోనే చంపుతాడు. కోప చిత్తుడు ఏం చేస్తాడంటే, కోప చిత్తురాలు ఏం చేస్తుందంటే కుటుంబాన్ని పతనం చేసుకుంటుంది, సంఘాన్ని నాశనం చేస్తుంది. ఎందువల్ల? కోపం వల్ల. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్న మాట, అన్యులతో సహవాసము చేయొద్దు. ఏం తెచ్చుకుంటావు? దేవుని కోపం నీ మీదకి వస్తుంది. రెండవది ఏమన్నాడు అక్కడ? కోప చిత్తులతో సహవాసము చేయొద్దు. ఏం తెచ్చుకుంటావు? ఉరి తెచ్చుకుంటావు అని రాయబడింది. కోపస్తులతో సహవాసం కలిగి బయటికి వెళ్ళామనుకోండి, ఒకనితో గొడవ పడతాడు. గొడవ పడిన తర్వాత ఊరికి వదిలేస్తాడా? కోపం పెంచుకుంటాడు, బీపీ పెంచుకుంటాడు. ఏమవుతుంది అప్పుడు? గోరుతో పోయేది గోడ్డీలతో తెచ్చుకుంటాం. అవునా కాదండి? ఏం తెచ్చుకుంటాం అప్పుడు? ఉరి తెచ్చుకుంటాం. కోప చిత్తుడు ఏం చేస్తాడు? కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడో, ఏం మాట్లాడతాడో, ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. కోపంలో ఏం చేస్తారో కూడా తెలియదు. చేతులు ఏముంటే దాంతో కొట్టేస్తారు. ఆ కోపంలో ఏం చేస్తున్నారో కూడా తెలియదు. ఇప్పుడు విసిరేశారు అనుకోండి, రాయో చెక్కనో కట్టెనో విసిరేశారు అనుకోండి కోపంతో, అది పడరాని చోట్ల పడితే ఏమవుతుంది?
చనిపోతాడు అనుకోండి, అప్పుడు మనకేమొస్తుంది? ఉరి తెచ్చుకుంటామని రాయబడింది బైబిల్ గ్రంథంలో. అందుకే కోప చిత్తునితో నీవు సహవాసము, కోప చిత్తురాలతో సహవాసము చేయొద్దు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. అందుకే ఏమన్నాడు అక్కడ? నీవు వాని మార్గములను అనుసరించొద్దు, ప్రవర్తించవద్దు, అతని కోప చిత్తుని మాటను ఏకీభవించొద్దు అని రాయబడింది అక్కడ. అందుకే చాలా జాగ్రత్తగా మనం ప్రవర్తించాలి. సంఘములో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ కోప చిత్తునితో మనం సహవాసము, చీటికి మాటికి కోపాలు, చీటికి మాటికి ద్వేషాలు, చీటికి మాటికి కక్షలు, అసూయలు, వానితో మనం సహవాసము చేయకూడదు. అందుకే ప్రశాంతమైన దేవుని మందిర వాతావరణంలో మనం ఎవరితో సహవాసం చేయాలంటే దేవుని సన్నిధిలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నమాట, సమాధానమునకు కర్త అయినటువంటి దేవునితో మనము సహవాసం కలిగి ఉండాలి. అంతేగాని కోప చిత్తునితో సహవాసం చేసినట్లయితే మన జీవితాలు ఏమవుతాయో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఉరి తెచ్చుకుంటామని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఆదికాండంలోనికి రండి. దేవుని సన్నిధిలో దేవుడు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరితో సహవాసం కలిగి ఉన్నావో దేవుడే సూటిగా మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, హెచ్చరిక చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? చూడండి, ఇక్కడ కయ్యూనుతో దేవుడు ఏమంటున్నాడు? కయ్యోన్, నీకు కోపమేలా? ఎందుకు కోపం వచ్చింది చెప్పండి కయ్యోనికి? ఎందుకు కోపం వచ్చింది? దేవుడు నా మాట వినలేదు. దేవుడు నా మాట వినడా? హేబేలు ఏం అర్పణ తెచ్చాడో, నేను కూడా నా పొలంలో పండిన ధాన్యాన్ని అర్పణగా తెచ్చాను. హేబేలు అర్పణ అంగీకరించిన దేవుడు నా అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించాడు అని కోపం వచ్చిందంట. కుటుంబాల్లో కానీ, సమాజంలో కానీ కోపం ఎందుకు వస్తుందంటే, భార్య భర్త మాట విననప్పుడు, భర్త భార్య మాట విననప్పుడు. మరి దేవుడే నీ ప్రార్థన ఎందుకు అంగీకరించడం లేదో, భర్త నీ భార్య నీ మాట ఎందుకు వినడం లేదో, ఆ ఇంకిత జ్ఞానంతో ఆలోచన కలిగి జీవించాలన్నటువంటి బుద్ధి జ్ఞానం సంపాదించుకోలేకపోతున్నామా? ఒకసారి ఆలోచించాలి. అందుకే కోపం ఉంటే సరిపోదు, శాంతముగా ఆలోచించినప్పుడే సమస్తము అర్థమవుతుందన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అరే, భార్య ఎందుకు వినడం లేదు నా మాట? ఆలోచన చేయాలి. ఆలోచించి అడుగు ముందుకేస్తే సమస్తము అర్థమైపోతున్నాయి. ఆలోచించకుండా నా భార్య నా మాట వినలేదంటే ఏది పడితే అది ఖర్చు పెడితే భార్య చూస్తూ ఊరుకుంటుందండి? ఎలా పడితే అలా తిరిగితే భార్య ఊరుకుంటుందండి? ఊరల్లో తిరిగి వచ్చి ఇంటికాడ తిని పడుకుంటే భార్య ఊరుకుంటుందండి? పగలంతా కష్టపడి వచ్చినటువంటి భార్య రాత్రి భోజనము టయానికి చేయకపోతే భార్య మీద ఎగబడతాం ఎందుకు? ఏది ఆలోచించాలో, ఎలా ప్రవర్తించాలో దేవుని సన్నిధిలో దేవుని జ్ఞానమే నేర్పిస్తుంది. అందుకే కోప చిత్తునితో సహవాసం నీవు చేయొద్దు. పని చేత కాదు, కోపావేశం కలిగి జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉంటాం. అందుకే ప్రియమైన దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నాడు, కయోన్, నీకు కోపమేలా? ఎలాంటి అర్పణ దేవుని మందిరానికి తీసుకొని రావాలో తెలియదా? తాలుగింజలు తెస్తావా? దేవుని మందిరంలో ఎలా ప్రవర్తించాలో తెలియదా? ప్రవర్తన సరిగా లేకపోయినా కోపాలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ వస్తావా? ఎందుకు ఇలా అని కోపావేశం కలిగినటువంటి కయ్యూనుతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. చూడండి, ఆ కయ్యూనుతో తన తమ్ముడిని హేబేలు సహవాసం కలిగి ఉన్నాడు. చూడండి ఆ మాట 8వ వచనం. కయ్యూను తన తమ్ముడిని హేబేలుతో ఏం చేస్తారు? వీళ్ళిద్దరూ సహవాసం కలిగి ఉన్నారు. అన్న కదా, తమ్ముడు కదా, సహవాసం కలిగి ఇద్దరు కూడా పొలంలో మాట్లాడుకుంటూ వెళుతున్నారు. అన్నా, నా పొలం ఇలా ఉందన్నా, అన్న నా గొర్రెలు ఇలా ఉన్నాయన్నా అని ఒకరికొరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. తమ్ముడేమో కయ్యూనుతో మాట్లాడుతున్నాడు, అన్నా నీ పొలం బాగుందన్నా. కయ్యూనేమో తమ్ముడితో హేబేలుతో మాట్లాడుతున్నాడు, నీ గొర్రెల మంద మంచిగా అభివృద్ధి పొందుతుంది, వర్ధిల్లుతున్నది మాట్లాడుకుంటూ వచ్చాడు. కానీ కయ్యూను కోపచిత్తుడై ఉన్నాడు. కయ్యూను కోపం కలిగిన వాడిగా ఉన్నాడు. అందుకే ఎప్పుడెప్పుడు హేబేలును చంపాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రేమైన దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నమాట, కోప చిత్తునితో సహవాసము చేయొద్దండి. చేసామనుకోండి ఏం చేస్తాడంట వాడు?
ఆ మాట చదవండి. ఉరి తీసుకొస్తాను రాయబడింది. వారు పొలంలో ఉన్నప్పుడు హేబేలు మీద పడి, తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను అని రాయబడింది. ఎందుకు చంపాలి? కోపం. నేనేమో నా అర్పణ తీసుకుని వస్తే దేవుడు అంగీకరించలేదు, నా తమ్ముడిని హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. అందుకే కోపచిత్తుడై, నా మాట సాగలేదు, నా మాట వినలేదు, నేను చెప్పింది నెరవేర్చబడలేదని కోపావేశముతో హేబేలు మీద పడి కయ్యోను అతన్ని చంపాడంట. అందుకే కోపచిత్తునితో సహవాసము చేయొద్దు. ఎందుకు? అతడు ఉరి తీసుకుని వస్తాడు అని రాయబడింది అక్కడ. అందుకే ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్త కలిగి బ్రతకమన్న భావాన్ని దేవుడు అక్కడ చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒక వచనాన్ని చూద్దాం. యాకోబు రాసిన పత్రిక. దేవుడే మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. జీవితాన్ని సరిచేసుకుని సరిదిద్దుకుని ఆయన వాక్యానుసారంగా జీవించే ప్రతి మనుషుణ్ణి దేవుడు అద్భుతంగా దీవిస్తాడన్న ఉద్దేశాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం నుంచి చదవండి. నా ప్రియ సహోదరులారా, ఒకరు మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడై ఉండవలెను అని రాయబడింది. వినడానికి మనం ఏం చేయాలంట? వినడానికి వేగిరపడాలి. మందిరంలో పాటలు పాడుతున్నారు, వినాలి, పాడాలి. వాక్యం బోధించబడుతుంది, వినాలి. వాక్యానుసారంగా జీవించాలని మనం ఏం చేయాలంటే వేగిరమే పరిగెత్తుకొని రావాలి. ఒకరు ఏమైనా మాట అన్నారనుకోండి, అనరాని మాట అన్నారనుకోండి, మనం ఏం చేయాలి? కోపించుటకు నిదానించాలి అని రాయబడింది. ఎందుకు మాట్లాడుతున్నాడు ఆ మనిషి? ఆలోచన చేద్దాం. ఎందుకు మాట్లాడుతుందామే మాట? ఆలోచన చేద్దాం. నిదానించాలి అని రాయబడింది. ఎప్పుడు? కోపించటానికి. వెంటనే కోపపడితే ఏమవుతుంది? మనము ఉరి తెచ్చుకుంటామన్న భావాన్ని దేవుడు అక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధిలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కోపించుటకు మనమంట ఏం చేయాలంట? నిదానించమని రాయించాడు. ఆ మాట చదవండి. ఏమన్నాడు? ఎందుకనగా నరుని కోపము దేవుని చిత్తమో నెరవేర్చదు. అందుకే కోప చిత్తునితో సహవాసము చెయ్యొద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కోపచిత్తుడైనా కోపచిత్తురాలైనా సహవాసం చేసినట్లయితే, కోపచిత్తముతో భక్తి చేసినట్లయితే అది దేవుని నీతిని నెరవేర్చదు. ఏం చేస్తుందంటే అది నెరవేర్చకుండా కుటుంబాన్ని కానీ, సంఘాన్ని కానీ, సమాజాన్ని కానీ అది పాడు చేస్తుంది అని రాయబడి. అందుకే జాగ్రత్త కలిగి ప్రభు సన్నిధిలో జీవించమన్న భావాన్ని దేవుడు చాలా సూటిగా ఖండితంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకే కయ్యూని పరిస్థితి ఏమైంది? చివరికి దేశదిమ్మరి తిరుగుతున్నాడు, ఒంటరివాడిగా ఉన్నాడు, నా అనుకునేవారు లేరు. భూమి మీద కష్టపడుతున్నాడు, చెమటరుస్తున్నాడు, కానీ భూమి తనకు సారము. కష్టపడి చేతిలో ఉన్న డబ్బు ఇంటికి తీసుకుని వస్తే ఆ డబ్బు అంతా కూడా ఏమైపోతుంది? చినిగిపోయిన సంచుల్లో వేయబడినటువంటి రీతిగా తన జీతము, తన కష్టార్జితంగా మార్చబడుతుంది. అందుకే ప్రియమైన దేవుని సంగమా, కయ్యోని గురించి రాయబడింది, శపించబడిన వాడిగా ఉన్నాడు అని రాయబడింది. అందుకే జాగ్రత్త. కోప చిత్తునితో సహవాసము చేయొద్దు అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఒక మాట చదువుకుందాం. దేవుని సన్నిధిలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. సామెతల 4వ అధ్యాయం కోప చిత్తునితో సహవాసం చేయకుడి. దేవుని సన్నిధిలో 3వది చూద్దాం. దేవుని సన్నిధిలో త్వరగా మనం ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం. ఎవరి మార్గమున? దుష్టుల మార్గమున నడవకము. అది దుష్టుల మార్గమున నడవకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని. ఎవరి మార్గం నుంచి తప్పించుకోవాలంట?
దుష్టుల మార్గము నుంచి తప్పించుకుని మనము తిరగాలంట. ఎందుకు? దుష్టుడు ఏం చేస్తాడు? దుష్టుడు ఏం చేస్తాడంటే సంఘాన్ని పాడు చేస్తాడు, కుటుంబాన్ని పాడు చేస్తాడు. దుష్టుని యొక్క ఆలోచన చొప్పున మనము నడవకూడదు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చాలా స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేస్తాను, దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడవద్దండి. ఎందుకంటే దుష్టుడు ఏం చేస్తాడంటే పాడు చేస్తాడు అని రాయబడింది. అందుకేమన్నాడు అక్కడ? దుష్టుల మార్గమున నడవకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము అని రాయబడింది. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తున్నావా? దుష్టులతో సహవాసం కలిగి ఉన్నావా? ఒక్క మాట చదువుకుందామే. 1 కొరింథీ 15వ అధ్యాయం 33వ వచనం. 1 కొరింథీ మనందరం కూడా చాలా స్పష్టంగా దేవుడు తెలియజేసినటువంటి మాటను మనం చదువుకొని ముందుకు వెళ్దాం త్వరగా. 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 33వ వచనం చదవండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. అందుకే వాని మార్గమును కనిపెట్టి వాని మార్గము నుంచి నీవు తొలగిపోము అని రాయబడింది. ఏమన్నాడు అక్కడ? మోసపోవద్దు, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతుంది. మనం మంచిగా నడుస్తున్నాం ఆత్మీయ జీవితంలో, మంచిగా మందిరానికి వస్తున్నాం, ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసుకుంటున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం, వాక్యాన్ని బోధిస్తున్నాం, చక్కగా దేవుని మందిరంలో వాయిద్యాలు వాయిస్తున్నాం. ఎప్పుడైతే నువ్వు దుష్టుని సహవాసం చేస్తున్నావో ఈ మంచి నడవడిక అంతటిని కూడా అది చెడుపుతుంది అని రాయబడింది. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అని రాయబడింది. అందుకే ప్రేమైన దేవుని సంగమా, అన్యులతో సహవాసము చేయకుడి, కోపచిత్తునితో సహవాసము చేయకుడి. 3వదేంటి? దుష్టునితో సహవాసము చేయొద్దు. వానితో సహవాసం చేస్తే ఏమవుతుంది? మంచి నడవడికను చెరిపేస్తుంది. కోపచిత్తునితో సహవాసం చేస్తే ఏమవుతుంది? ఏం తెచ్చుకుంటాం? ఉరి తెచ్చుకుంటాం అంటారు. అన్యులతో సహవాసం చేస్తే ఏం తెచ్చుకుంటాం? దేవుని కోపాన్ని కొని తెచ్చుకుంటాం. దేవుని కోపం మనం కొని తెచ్చుకుంటే మన జీవితంలో మనం పతనమవుతామన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. మరి ఎవరితో సహవాసం చేయాలి? రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు. ఎవరి సహవాసానికి పిలిచాడు దేవుడు? ఎవరి సహవాసానికి పిలిచాడు దేవుడు? తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క సహవాసానికి మనందరినీ కూడా పిలిచి ఉన్నాడు. దుష్టుల సహవాసము చేసుకొని సంఘాన్ని పతనం చేయడానికి పిలవలే. కోపచిత్తునితో సహవాసము చేసి సంఘాన్ని పతనం చేసుకోవడానికి పిలవలేదు. దుష్టునితో సహవాసం చేసి అన్యులతో సహవాసం చేసి అన్యుల క్రియలు నేర్చుకుని దేవుని మందిరానికి వచ్చి ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి సంఘాన్ని పతనం చేయమని దేవుడు చెప్పలే. యేసుక్రీస్తు సహవాసానికి వచ్చి ఎలా బ్రతకాలో దేవుడు నేర్పిస్తున్నాడు. మధ్యాహ్నం వేళ ఇంత ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతుంటే ఇంకా వాడితో సహవాసము చేసి జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు? జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు? ఎందుకు ఉరి తెచ్చుకుంటావు? ఎందుకు పతనం తెచ్చుకుంటావు? బ్రతికి నన్నాళ్ళు ఆరోగ్యంగా బ్రతకాలంటే, బ్రతికి నన్నాళ్ళు సమాధానంగా బ్రతికి ప్రభు రాకడలో ఎత్తబడాలంటే యేసుక్రీస్తు సహవాసానికి పిలువబడిన మనం ఎలా బ్రతకాలో దేవుడు నేర్పిస్తున్నాడు. ఆ మాట చదవండి. దేవుని సన్నిధిలో దేవుడు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. 7వ అధ్యాయం 24వ వచనం చదవండి. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి, ఏ స్థితిలో మనము పిలువబడి ఉన్నామో ఆ స్థితిలోనే దేవునితో మనము సహవాసం కలిగి ఉండాలి. మనం పిలువబడినప్పుడు ఎలా ఉన్నాం? మనము ఆత్మీయంగా చక్కగా దేవుని మందిరానికి వచ్చాం, నమ్మి బాప్తీసం పొందాం. మొదట చక్కగా దేవుని మందిరానికి వచ్చి పాటలు పాడేవాళ్ళం, వాక్యం వినేవాళ్ళం, వాక్యం చదివేవాళ్ళం, చప్పట్లు కొట్టేవాళ్ళం, కంజర్లు కొట్టేవాళ్ళం, దేవుని మందిరంలో ఎంతో భక్తి చేసేవాళ్ళం. మరి ఇప్పుడు ఎలా ఉంది? అందుకే అక్కడ రాయించాడు. ఏమన్నాడు? సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో
ఆ స్థితిలోనే దేవునితో మనము సహవాసము కలిగి ఉండాలి. ఏం రాయబడింది? మనం ఏ స్థితిలో ఉన్నాము, ఏ స్థితిలో పిలువబడ్డాము, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం? రాను రాను రాజుగుర్రం గాడిదైపోయిందంట. ఒకప్పుడు చక్కగా భక్తి చేస్తున్న మనం ఇప్పుడు అన్యులతో సహవాసం చేసి అవి నేర్చుకున్నాం. ఒకప్పుడు దేవునితో సహవాసం చేసిన మనము ఇప్పుడు దుష్టులతో సహవాసం చేసి దేవుని సన్నిధిలో దేవునికి దూరమైపోయాం. అందుకే ప్రియమైన దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ స్థితిలో నువ్వు ప్రభుని నమ్ముకుని ఉన్నావో, ఏ స్థితిలో నువ్వు భక్తి చేస్తున్నావో అదే స్థితిలో దేవునితో మనము సహవాసాన్ని కలిగి ఉండాలి, సహవాసాన్ని కలిగి ఉండాలి. అందుకే ఒక్కసారి మన భక్తి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అర్థమవుతుందా వాక్యం? ఏమండి, అర్థమవుతుందా? అర్థమవుతుందండి మాకు అనేవాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతున్నప్పుడు మనం ఏం చేయలేదని అనుసరించాలి. అనుసరించాలా లేదా? అనుసరించాలి. అనుసరించకపోతే మనము వినుట మట్టుకు విందుము కానీ ఏమాత్రం కూడా గ్రహించినటువంటి నామకార్థమైన భక్తిని కొనసాగించొద్దన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలన్న భావాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. అవసరమైతే దుష్టునైనా వదులుకోవాలి కానీ దుష్టునితో సహవాసము చేయొద్దు. కోపచిత్తులను అవసరమైతే కోపచిత్తులను వదులుకోగాని కోపచిత్తులతో సహవాసము చేసి దేవుని ఉగ్రతను తెచ్చుకోవద్దు, ఉరిని తెచ్చుకోవద్దు, ఉరిని తెచ్చుకోవద్దు. జాగ్రత్త, జాగ్రత్త. అలాంటి స్నేహితుడు ఉన్న ఒకటే, ఓడిపోయిన ఒకటే. జాగ్రత్తగా బ్రతకమన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తుండండి. అందుకే దేవుని సన్నిధానములో నువ్వు ఏ స్థితిలో పిలువబడి ఉన్నావో అదే స్థితిలో దేవునితో మనము సహవాసం కలిగి ఉండాలి. అప్పుడే ఆత్మీయంగా వర్ధిల్లుతామన్న భావాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక 2 వచనాలు చూద్దాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం ముగించబోతున్నాను. యోబు గ్రంథం 22వ అధ్యాయం తీసావా? దేవుని సన్నిధిలో సూటిగా ఖండితంగా మనతో మాట్లాడుతున్నాడు. 21వ వచనాన్ని చూడండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల్లా ఏం కలుగుతుందంట? సమాధానం కలుగుతున్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో సహవాసం చేస్తే? దేవునితో సహవాసము చేస్తే మనకేం కలుగుతుందంట? సమాధానం కలుగుతుంది. కింద అలాగున మీకు మేలు కలుగుతుంది అని రాయబడింది. హల్లెలూయా. ఇప్పుడు అన్యులతో సహవాసం చేస్తే మనకేం కలుగుతుంది? దేవుని కోపం మన మీదకి వస్తుంది. రెండవది, కోపచిత్తునితో సహవాసం చేస్తే మనం ఏం సంపాదించుకుంటాం? ఊరి తెచ్చుకుంటాం. దుష్టులతో సహవాసం చేస్తే మనం ఏం తెచ్చుకుంటాం? చెప్పాలి, చెప్పలేదా? ఏం తెచ్చుకుంటాం? మనం మంచి నడవడికను మనము చెరిపేసుకుంటాం. మంచి నడవడికను చెరిపేసుకున్న తర్వాత నువ్వెంత భక్తి చేసిన పరలోకానికి వెళ్తావా? మరి ఎందుకు ఆ సహవాసం? అట్టి సహవాసం నిన్ను పతనం చేస్తుంది కాబట్టి అట్టి సహవాసాన్ని వదులుకోమన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తుంది. మరి ఎవరితో సహవాసం చేయాలయ్యా అంటే దేవునికి వచ్చే ఆత్మీయులతో సహవాసం చేయి, దేవునితో సహవాసం చేయి. అప్పుడు ఏం కలుగుతుందట? నీకు సమాధానం కలుగుతున్నది. హల్లెలూయా. దేవుని మందిరములో సంపూర్ణమైన సంతోషము కలదు. ఆ సంతోషము దేవుని మందిరానికి వస్తే, దేవునితో సహవాసం చేస్తే దేవుడు నీకేమి ఇస్తాడంట? సమాధానం ఇస్తాడంట. తర్వాత ఏమి ఇస్తాడంట? మేలులు ఇస్తాడంట. హల్లెలూయా. ఆ మేలులు పొందుకోవడానికి నేను దేవుని మందిరానికి వచ్చి దేవునితో సహవాసం చేయాలి. అంతేగాని కుటుంబాన్ని పతనం చేయటానికి, సంఘాన్ని నాశనం చేయటానికి ఆయన సహవాసంలోనికి రావద్దు, రావద్దు, రావద్దు అన్న భావాన్ని దేవుడికి తెలియజేస్తున్నాడు. ఎందుకు? సమాధానంగా ఉన్నటువంటి కుటుంబాన్ని, సమాధానంగా ఉన్నటువంటి సంఘాన్ని, దేవుని ఆశీర్వాదాలు పొందుకునేటువంటి సంఘాన్ని ఎందుకు పతనం చేస్తావు? ఎందుకు నాశనం చేస్తావు? అందుకే అన్యులతో సహవాసము చేయొద్దు, కోపచిత్తునితో సహవాసము చేయొద్దు, దుష్టునితో సహవాసము చేయొద్దు. దేవునితో మనము సహవాసము కలిగి జీవించుదుముగాక. యోహాను సువార్త 15వ అధ్యాయం చివరి వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం దేవుని సన్నిధిలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మొదటి వచనం, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు,
నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగెను మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగెలను తీసి వేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందును నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఫలింపాలంటే ఎవరితో ఉండాలి మనము? ఎవరితో ఉండాలి మనము? ద్రాక్షవల్లి అయినటువంటి తీగలు అంటు కట్టుకుని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అక్కడ రాయబడినటువంటి మాట ఏమన్నాడు? నిజమైనటువంటి ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు. అందుకే ప్రేమైనటువంటి ప్రజలరా, ఫలింపనటువంటి ప్రతి తీగ ఎలాగో పారివేయబడుతుందో, ఆయనతో అంటుకట్టబడినటువంటి తీగ, ఆయనతో సహవాసం కలిగినటువంటి తీగ ఏమవుతుంది? తీసి పారవేయబడుతుంది. అది తీసి పారవేయబడిన తర్వాత ఏమవుతుంది? 6వ అధ్యాయం చదవండి, 6వ వచనం. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి వెండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఆ కాలిపోయేటువంటి స్థితి ఏమిటంటే, ఆ అగ్ని ఏమిటంటే ఆరని అగ్ని. అది 2వ మరణం. ఆయనతో సహవాసం చేస్తే ఏం చేస్తాడంట? ఆయన సంతోషాన్ని ఇస్తాడంట, ఆయన మేలుని ఇస్తాడంట. ఆయనతో సహవాసం లేకపోతే నువ్వు తీగ వల్లే పెరిగి వేయబడి కాల్చివేయబడతావు. అది అగ్ని ఆరదు, పొరుగు చావదు. ఆ స్థితిలోనికి మనం వెళ్లకుండా ఉండాలంటే ఈ 3 సహవాసాలు వదులుకోవాలి. ఏ సహవాసం? అన్యులతో సహవాసాన్ని వదులుకోవాలి, దుష్టులతో సహవాసాన్ని వదులుకోవాలి, కోపచిత్తునితో సహవాసం వదులుకొని సజీవుడైన దేవునితో సహవాసము కలిగి బహుగా ఫలిస్తూ ఆయన రాకడలో ఎత్తబడేటువంటి రీతిగా మన భక్తి చేయమన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఆయనతో సహవాసం లేకపోతే తీగ వల్ల తీసి పారవేయబడి కాల్చివేయబడుతుంది అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ఒక్కసారి భక్తి జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు ఎవరితో సహవాసం కలిగి ఉన్నావు? దేవునితోనా, అన్యులతోనా, దుష్టులతోనా, కోపచిత్తునితోనా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రభు సన్నిధిలో మనందరం కూడా దేవుని సన్నిధిలో ఆయనతో సహవాసం చేసేవాడు ఆయన ఇచ్చే సమాధానం పొందుకుంటాడు, ఆయన ఇచ్చే మేలులు పొందుకుంటాడు, ఆయన ఇచ్చే పరలోకాన్ని పొందుకుంటాడు. అట్టి సహవాసాన్ని మనందరం కూడా కలిగి భక్తి జీవితాన్ని కొనసాగించుకుందాముగాక. మోకరించండి, తలల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమైన దేవుని సంగమా, ప్రేమైన దేవుని ప్రజలారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు సన్నిధిలో నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో ఆలోచన చేసుకో. నువ్వు ఏ స్థితిలో నీవు పిలువబడి ఉన్నావో అదే స్థితిలో నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అదే స్థితిలో దేవునితో సహవాసం కలిగి ఉండాలి. నేను ఆశీర్వదించబడ్డాను, వర్ధిల్లాను, దేవుని సన్నిధిలో నేను ఇలా ఉన్నాను అనుకుని గర్వపడి లోకముతో అంటే అన్యులతో అనగా దుష్టులతో కోపచిత్తునితో సహవాసము చేసి, అన్యులతో సహవాసం చేసి, లోకముతో స్నేహం చేసి తప్పిపోయిన కుమారుని వలె దుర్యాపారములు చేస్తున్నట్లయితే అది ఉరి తెచ్చుకుంటావు, దేవుని కోపాన్ని తెచ్చుకుంటావు. దేవుని సన్నిధానములోన మనందరం కూడా దేవునికి దూరం అయిపోతాం. మంచి నడవడికను చెరుపుతుందన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు మంచి నడవడిక నడిచేవాడు. ఎప్పుడైతే లోక స్నేహితులతో స్నేహం చేశాడో ఆ మంచి నడవడిక, తండ్రితో ఉన్న ఆత్మీయ జీవితం, తండ్రితో ఉన్న మంచి సహవాసం తెంపి వేసుకున్నాడు. మంచి నడవడికను చెడిపి వేసుకున్నాడు. దుష్టులతో సహవాసం చేయొద్దమ్మా. అమ్మా, ఆ సహవాసం నిన్ను ఏదో ఒక రోజు పాడు చేస్తుంది, పతనం చేస్తుంది, నాశనం చేస్తుంది. అట్టి సహవాసం మనకు మంచిది కాదు అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రభు సన్నిధిలో. నాకు నేనే కరెక్ట్ అనుకుంటున్నావేమో, నీ సహవాసమే కరెక్ట్ అనుకుంటున్నావేమో, నీ సహవాసమే నాకు కరెక్ట్గా ఉందనుకుంటున్నావేమో. కానీ ఒక్కసారి వాక్యపు వెలుగులో నీ సహవాసం ఎలాంటిదో, నీ ప్రవర్తన ఎలాంటిదో, మన జీవిత విధానం ఎలాంటిదో ఒక్కసారి పరిశీలన చేసుకుని పరీక్షించుకుని జీవము కలిగిన దేవునితో సహవాసము చేసి
ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చేటువంటి సమాధానం, ఆయన ఇచ్చేటువంటి మేలులు, ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని పొందుకోవడానికి సజీవుడైనటువంటి దేవునితో నిత్యము నిరంతరము ఈ లోకయాత్ర ముగించబడేంత వరకు దేవునితో ఏ సహవాసములో, దేవునితో మనము ఏ స్థితిలో పిలువబడి ఉన్నామో అదే స్థితిలో మరణము వరకు కూడా ఆయనతో సహవాసము కలిగి ఆయన ఇచ్చే మేలుడు, ఆయన ఇచ్చే సమాధానము, ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని, ఆయన ఇచ్చేటువంటి ఆ మేలుకరమైనటువంటి పరలోకాన్ని పొందుకోవడానికి మనమందరం కూడా మరణం వరకు కూడా ఆయనతో సహవాసం కలిగి జీవించమన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.